అందరికీ షలోం. ప్రార్థన. సర్వోన్నత స్థలముల్లో నివసించుచున్న తండ్రి, దీన మనస్సు గల తండ్రి, దీర్ఘశాంతుడా, దేవుని గొర్రెపిల్ల, దేవుని ప్రతిబింబమా, ధైర్యవంతుడా, దీర్ఘాయుష్మంతుడా, దేవుని ఆశీర్వాదం కలిగిన తండ్రి, ద్వారమా, దేవుని నీతి, ఎలోహిం విమోచన, ఎలోహిం పరిశుద్ధత, దయా సంపూర్ణుడా, దయాదాక్షిణ్యాలు గల తండ్రి, దావీదు తాళపు చెవులు గల తండ్రి దావీదు చిగుర, దేవాది దేవా, ధవలవర్ణుడా, దివ్యమూర్తి, దీనబంధువ, దిక్కులేని వారెత్తుకి తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి వాక్యం ప్రకారంగా మేము జీవించినట్లుగా మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తున్నందుకు మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడి విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా జీవిత తీరమునా మొదటి దినవృత్తాంతాల గ్రంథము 8వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాము. 8వ అధ్యాయంలో బెన్యామీను యొక్క కుమారుల గురించి, వంశం గురించి మనం ధ్యానించుకుంటాము. బెన్యామీను బేల, అష్బేలు, అహరహు, నోహ, రాపాలను కనెను. బేల అద్దారును, గెర, అబిహూదును, అబీషువను, నయమానును, అహోయహోను కనెను. నయమాను, అహియా, గెర అను వారిని చెరకు తీసుకుని వెళ్తాడు. నయమాను, అహియా, గెర అను వారిని మరి చెరకు తీసుకొని వెళ్తాడు. షహరయీము మోయాబు దేశమందు కనిన షుహియా, బయారాకు కనిన వారు కాకుండా హోదేషు భార్యకు కనిన వారు యోబాబు, జిమ్యాను, మేషాను, మల్కామును, యపూజును, శాక్యాను, మిర్మాను వీరందరినీ కలిగినట్లుగా ఈ అధ్యాయంలో గమనించగలము. షుషియామునందు అహిటూబును, ఎల్పయాలను కలిను. ఎల్పయలును ఏబేరు కలిను. ఏబేరును మిషామును, షెమేదును కనెను. షెమేదు వీరు అందరూ కూడా ఓనానును, లోదును అను గ్రామంలో ఈ 2 గ్రామాలు కట్టించినట్లుగా ఈ అధ్యాయంలో గమనించగలము. మీషాబు, బెరియాము, షమాయును, అయ్యాలోను వీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి గాతీయులను అక్కడ నుంచి పారద్రోలినట్లుగా ఈ అధ్యాయంలో గమనించగలము. ఆమేన్.